వ్యక్తి నేనే, నా పేరు శ్రీనివాస్. జనశిక్షణ సంస్థల్లో ప్రోగ్రామ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. సో ఇక్కడ అవి చేసేవా ఫోటో లేకుండా మీరు బ్యానర్ లాగా ఫోటో పంపిస్తారు. నేను పంపించను కూడా, ఎందుకంటే అది ఎక్కడో ఎవరితో తీసి పంపిస్తున్నాను కూడా చిన్నది ఉంటుంది. ఆపోజిట్ బ్యానర్ కనిపించాలంటే మీకు ఆపోజిట్ వెళ్ళాలి. ఆపోజిట్ వీళ్ళందరినీ జరుపుకొని బ్యానర్ లేకుండా పెడితే ఏమంటే ఎవరితో ప్రోగ్రామ్ పంపిస్తున్నారు. ఎందుకంటే దేశం మొత్తం 4 దేశంలో సుమారు 4 లక్షల మంది ట్రైనింగ్ అవుతుంటారు. వారి కనీసం రోజుకి కనీసం 10,000 ఫోటోలు. ఈ ఫోటోలు లేకపోతే ఎక్కడ పెట్టారు కనీసం ఒక బ్యాగ్ అంటే ఫోటోలు బ్యానర్ లేకపోతే ఫోటో పెట్టడం. మన ఫోటోలు గవర్నమెంట్కి వెళ్ళాలనుకుంటే బ్యానర్. సరే, ఈ విధంగా మీరు మెయిన్ వచ్చింది కారణం ఏంటంటే నాకు ఒకసారి ఆ బ్యాంక్ నాకు ఫోటో పెట్టాలని స్క్రీన్ స్క్రీన్ ఎప్పుడు అయితే మీరు అన్నట్టు అదే కాదు. అయితే మీరు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనకి ఆల్రెడీ 1 మంత్ అయిపోయినాడు. 1 మంత్ అయిపోయింది. నెక్స్ట్ డేట్ చూస్తారా, మన డేట్ ఎంతవరకు ఆ డేట్లో మీరు బాగా నేర్చుకుంటే ఇమీడియట్గా మనం ప్లేస్మెంట్స్ కానీ లేదంటే ఎవరైనా కంప్యూటర్స్ కొనుక్కొని వాళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తారంటే దానికి లోన్ పడుతుందని, లేదా మీరే రీసెంట్గా వర్క్ చేస్తే దాని ప్లేస్మెంట్స్ కానీ ఇవన్నీ ప్లాన్ చేసుకొని 1 మంత్ బిఫోర్గా స్టార్ట్ చేయాలి. ఆ ప్రాసెస్ లోన్ పెడతారా, లోన్ బిజినెస్ చేస్తారా, అక్కడైనా ఎంప్లాయ్మెంట్ చేసుకుంటారా, అవి 25 మంది అట్లీస్ట్ 10-15 మంది అన్నా మనకి ఆ ప్రోగ్రెస్ కావాలి. అదే గవర్నమెంట్కి పంపించాలి. అంత దూరం నా వాయిస్ పడడం వాయిస్ రాదు. ఓకే, మనకి మెయిన్ గవర్నమెంట్ అఫీషియల్గా ఇంపార్టెంట్గా ప్రతిసారి కూడా గవర్నమెంట్ అఫీషియల్ చెప్పేది ఏంటంటే మీరు ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ కాదు మీద వాళ్ళు నిలబడడం అన్నది ఓన్లీ బేసిక్. కానీ గవర్నమెంట్ ఆశించేది ఏంటంటే మీ ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతున్నారు అంటే మీరు కంప్యూటర్లో ట్రైనింగ్ అవుతారు. ట్రైనింగ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి, మీరు ఏదో బిజినెస్ పెట్టుకొని ఒకరిద్దరికి ప్లేస్మెంట్ ఇవ్వాలి. ఒకరిద్దరు ప్లేస్మెంట్ ఇస్తేనే అక్కడ ఆ గవర్నమెంట్ పెట్టిన ప్రోగ్రామ్కి ఒక వాల్యూ ఉంటుంది అనేసి అలాంటి మహిళలు కానీ అలాంటి పురుషులు కానీ యువకులు కానీ ఎవరు ఉన్నారు అనేసి మమ్మల్ని అడుగుతారు. కాబట్టి మీరు అంటే ఒక 5 మనకి 25 మంది మీ బ్యాచ్లో ఒక 5 సరే అలాంటి వాళ్ళు మేము బిజినెస్ చేసుకుంటున్నాము, మా దగ్గర వర్క్ చేస్తున్నారు, లేదా నేను వాళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నాను అని మళ్ళీ అక్కడ వర్క్ చేసుకుని సర్టిఫికేట్ పెట్టాలి. లేకపోతే పెట్టాలి. ఇంత పక్కాగా పెడితేనే మనకి ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టు. అలా సక్సెస్ అయితేనే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మనం బేస్ చేస్తున్నాం. మీ ప్రోగ్రెస్ తీసుకొని మళ్ళీ బ్యాచ్ కంప్లీట్ చేయడం. లేదనుకోండి అక్కడ ఏంటి అక్కడ సక్సెస్ రేట్ ఏంటంటే అడుగుతారు. సక్సెస్ రేట్ ఏంటి చూపించకపోతే ఎందుకు అక్కడ కొద్దిగా లేదు, వేరే వేరే ఏరియాలో పెట్టండి అన్నారు. కాబట్టి మీరు ఒక 5-10 మంది సరే సక్సెస్ స్టోరీస్ అని ఇస్తాం మీకు. అది మాకు ఇవ్వాల్సి ఉంటుంది. బాగా నేర్చుకోండి. మీకే కదా వచ్చింది, డబ్బులు వస్తే మీకు వస్తాయి, విద్య వచ్చినా మీకు వస్తుంది, మీ పిల్లలు చెప్పుకోవచ్చు, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చెప్పవచ్చు. లేదు ఎవరికైనా మన మండలం విద్య నలుగురికి చెప్పడానికి అవుతుంది కదా, అట్లీస్ట్ ఆర్థికంగా నాకు డబ్బుగా తీసుకోవాలి. సో ఈ విధంగా మీరు అలా చేయడం వల్ల మన మండలాధ్యక్షులకు మంచి పేరు వస్తుంది, మీ గురువు గారికి మంచి ప్రొటెక్షన్ వస్తుంది. ఇంకా వస్తుంది. అదే ఒకసారి వస్తాడు కొంత తీసుకున్నాను ఒకసారి వచ్చారు. Space than a mouse as the whole device is not moved. A trackball can come in various shapes like a ball, a button and a square. Structure is similarly to
It is used to select a displayed menu. Cursor position on a monitor screen. It has a stick that has a spherical optical fan. Output devices, monitor, speaker, printer, projector, headset, plotter. Right. Next. Next level. అథమెటిక్ లాజిక్ అంటే కంప్యూటర్స్ కానీ క్యాలిక్యులేషన్స్ అవి ఇప్పుడంటే వచ్చాక ఫస్ట్ తెలియనప్పుడు క్యాలిక్యులేటర్ అవి లేనప్పుడు మనం ఫింగర్స్ టోస్ అంటే చేతి వేలు కాలు వేలు వాటితో క్యాలిక్యులేట్ చేసేవారు. అలాగా రాను రాను ఈజిప్షియన్స్ ఫస్ట్ 10th సెంచరీలోని mouse is only used to control the positive of position of cursor screen. కంప్యూటర్స్ అనేవి మెయిన్గా మోడర్న్గా మనం ఎక్కువగా యూజ్ చేస్తున్న డివైస్. కంప్యూటర్ అనేది కంప్యూటర్ అనే మీనింగ్ ఏంటంటే కామన్ ఆపరేటింగ్ మెషిన్ పర్టికులర్లీ యూస్డ్ ఫర్ ట్రేడ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్లో ఏంటంటే కంప్యూటర్ అనేది మెయిన్గా 3 పార్ట్స్లో డివైడ్ అయి ఉంది. ఏంటంటే అనలాగ్ కంప్యూటర్స్, హైబ్రిడ్ కంప్యూటర్స్, ఇంకా డిజిటల్ కంప్యూటర్స్ అండ్ రీసెర్చ్. క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్లో ఏంటంటే కంప్యూటర్ అనేది మెయిన్గా 3 పార్ట్స్లో డివైడ్ అయి ఉంది. ఏంటంటే అనలాగ్ కంప్యూటర్స్, హైబ్రిడ్ కంప్యూటర్స్, ఇంకా డిజిటల్ కంప్యూటర్స్. ఫస్ట్ అనలాగ్ కంప్యూటర్స్ ఏంటంటే దీస్ కంప్యూటర్ సిస్టమ్స్ ఆర్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ద డేటా దట్ డిఫర్స్ కంటిన్యూస్లీ. అంటే ఈ కంప్యూటర్స్ అనేది ఏదైతే డేటా కంటిన్యూగా చేంజ్ అవుతూ ఉంటాయో ఆ డేటాని క్యాలిక్యులేట్ చేయడానికి అనలాగ్ కంప్యూటర్స్ అనేవి యూజ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే టెంపరేచర్, స్పీడ్, ఇంకా వోల్టేజ్. ఇటువంటి టెంపరేచర్ అనేది మనకి కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది టెంపరేచర్. ఇంకా వోల్టేజ్ కూడా అంతే, హై వోల్టేజ్, మీడియం వోల్టేజ్, లో వోల్టేజ్. అటువంటి డేటా ఏదైతే అంటే మారుతూ ఉంటుందో అటువంటి డేటాని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ అనలాగ్ కంప్యూటర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ ఏంటంటే వోల్ట్ మీటర్, ఇంకా అమ్మీటర్. నెక్స్ట్ సెకండ్, ఇది ఫస్ట్ అనలాగ్ కంప్యూటర్స్. నెక్స్ట్ హైబ్రిడ్ కంప్యూటర్స్. హైబ్రిడ్ బ్యాంకింగ్ కూడా బోధిస్తారు ఇదే స్కీమ్. సో ఆ స్కీమ్ని చెప్పడానికి కూడా మనం తీసుకొని వస్తాను. సో వచ్చినప్పుడు మీ తరఫున ఇంకెవరైనా సరే ఆ విధంగా బిజినెస్ లబ్ధి పొందాలి. జేఎస్ఎస్ నుంచి కాకుండా ఎవరైనా షాప్ పెట్టుకోవడానికి కావాలి, మనకి అలాగే కన్ఫామ్. బట్ ఎవరైనా జెరాక్స్ షాప్ పెట్టుకుందామని ఇద్దరు అనుకుంటుంటారు. యూత్ కాలేజీ ఉన్నవాళ్ళు, కిరాణా షాప్ వాళ్ళు, లేకపోతే టీ కొట్టడం, వాళ్ళ సొంతంగా వాళ్ళు పెట్టుకోవాలంటే వాళ్ళు మీరు ఎంకరేజ్ చేయాలి. ఎప్పుడు మనం ఒకరిని ఎంకరేజ్ చేస్తే దేవుడికి మనం చేసి చూస్తారు. అదే మీకు తెలిసే చెప్పే ఉంటాను. నేను ఎప్పుడు 500 గ్రామాలు తిరిగి ఉంటాను. 2 లక్షల మంది ట్రైనింగ్ ఇస్తుంటాను మహిళలు. మరి వాళ్ళ తాలూకా అందులో 2 లక్షలు ఒక 10% తీసుకున్నా సరే, ఒక 20,000 మంది అయినా సరే నా వల్ల జీవితాలు బాగుపడి ఉంటాయి. వాళ్ళందరూ నా తెలియకుండానే బాగుపడతాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పనిచేసినా సరే నాకు ఫ్రీగా శ్రీనివాస్ గారు ట్రైనింగ్ ఇచ్చారు. 5 పైసలు తీసుకోకుండా. అలాగే బ్యాంక్ లోన్స్ ఏర్పాటు చేసి మా అన్ని చేశారు. ఆయన ఎవరో తెలియదు. అయినా సరే నేను ఈ రోజుల్లో ఉన్నానని మనసులో అనుకుంటాను. ఆ అనుకున్నది చాలా. అదే మీరు కూడా నలుగురికి హెల్ప్ చేయాలి. కనుక్కోండి ఎవరైనా ఉన్నారంటే. మన ప్రసాద్ అవగాహన కార్యక్రమాలు లోన్స్ మీద అవగాహన కార్యక్రమాలు బ్యాంకర్స్ని ఇక్కడికే తీసుకొస్తున్నాం. బ్యాంక్ జనరల్ మేనేజర్, అలాగే ఖాదీ విలేజ్ బోర్డు. అంటే వాళ్ళు ఖాదీ విలేజ్ బోర్డు అంటే మనకి పిఎంఈజీపీ అని ఒక స్కీమ్ ఉంది, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్. అందులో ఏంటంటే మనం ఇప్పుడు ₹1,00,000 లోన్ తీసుకున్నారంటే మీరు మన జేఎస్ఎస్ సర్టిఫికేట్ పెడితే మీరు ₹35,000 మీకు సబ్సిడీ వస్తుంది. ఓన్లీ 65,000 పెట్టాలి. అదే ఆ 65,000 వస్తుందని చెప్పేసి ఆ డబ్బులు తీసుకుని అడవులు మేరకు తీసుకున్నాం, అది బంగారు పట్టించుకోవడం కాదు. అది ఏం చేస్తారు, సగానికి పైన మీకు ఏం కొనుక్కుంటున్నారు, ఫిక్స్డ్ అసెట్ మీద ఎక్కడ కొనుక్కుంటున్నారు వాళ్ళకి ఇస్తారు. మిగతా అమౌంట్ మీకు ఇస్తారు. అయితే కూడా చెక్ చేస్తారు మిగతా అమౌంట్ సరిగ్గా యూజ్ చేస్తారు లేదా. అందుకే సో ఈ విధంగా మనం సెల్ఫ్ హెల్ప్ లోన్స్కి మేము ప్రయారిటీ ఇస్తున్నాము ట్రైనింగ్తో పాటు. కాబట్టి మీరు అందరూ కూడా ఒక్కొక్క 10 మంది 12 మంది 2 గ్రూపులు ఫామ్ అవుట్ ఈవినింగ్ గ్రూప్ ఇంకా డిసైడ్ చేయలేదు. మీకు అక్కడ లైట్గా వచ్చేస్తుంది కదా, వస్తుందా? ఈవినింగ్ గ్రూప్ ఇంకా క్యాండిడేట్స్ మళ్ళీ ఈవినింగ్ మీరు వచ్చి చూస్తానండి. ఈవినింగ్ గ్రూప్
మీరు ఏం చేస్తారంటే ఈ రెండు గ్రూప్స్ కూడా నాకు డాక్యుమెంట్ ఇస్తాను. డాక్యుమెంట్ సంతకాలు పెట్టేది ఒకరు ప్రెసిడెంట్, ఒకరు ట్రెజరర్, ఒకరు పోస్టర్, మిగతా వాళ్ళందరూ మెంబర్స్ చెప్పేసి సంతకం పెట్టేసి పంపిస్తే మిగతా డేటా అంతా నేను రాస్తాను, లేదా నేను చెప్తాను ఏంటో డాష్లు ఏంటో అయ్యాయి. ఆ విధంగా మీరు ఫిల్ చేసి రెడీగా ఉండాలి. మనం ఒకరోజు ఈవినింగ్ బ్యాచ్, మెయిన్ బ్యాచ్, ఆ బ్యాచ్ కలిపేసి మనం ఎక్కడే లోన్స్ మీద మళ్ళీ ఒక అదే పోవాలి. రేపు నడవలో పెట్టాము, అక్కడ 120 మంది ట్రైనింగ్ అయ్యారు. ఎంబ్రాయిడరీ, టైలరింగ్ ఇలా కాకుండా ఆ 120 మందికి కూడా ఈ లోన్స్ మీద రేపు బ్యాంకర్స్ని తీసుకెళ్ళి. సో బిఏబీజీపీ మీద మీకు ఆ విధంగా ఉంది. అలా ముద్రాలోనే అయితే సబ్సిడీ ఉండదు, ఫుల్ అమౌంట్ ఇస్తారు, మీరు కట్టిస్తారు. లోన్ ఇస్తున్నారు కదా అంటే తీసుకొని తర్వాత కనబడిపోతే నన్ను పట్టుకోవచ్చు. అదే అలాగే చేస్తారు. అక్కడ రామ్జీ ఎస్టేట్లో లాస్ట్ ఇయర్ లోన్స్ ఇస్తే వాళ్ళు లోన్ తీసుకొని 3 years వచ్చి కనపడతారు. ఆ అడ్రస్లో లేదు, ఫోన్ నెంబర్ కూడా చేయలేదు. ఆ ఊరిలో అడిగితే మాకు తెలియదు. ఆ పని మాత్రం చేయకండి. అందుకనే మనకి 20 మంది ట్రైనింగ్ అయినా మీరు 5 తీసుకోండి. 20 మంది తీసుకుని అవసరం లేదు. 5 తీసుకుని ఎవరైతే నిజంగా బిజినెస్ ముందు కడతామనుకుంటారో వాళ్ళకి, లేదా ఆల్రెడీ బిజినెస్ భక్తులకో లేకపోతే మీ అబ్బాయిలకో పిల్లలకో లేకపోతే ఎవరు కూడా ఉందనుకోండి, వాళ్ళు డెవలప్ చేయడానికి అది మీరు చూపించుకోవచ్చు. ఆ విధంగా కూడా చేయొచ్చు. అదే ఇప్పుడు పిఎంజీసీపీ లోన్ ఉన్నాం కదా, తీసుకురాకండి. మీరు 12 ఇక్కడ పెట్టి అంటారు తర్వాత